హలో అండి అందరికీ నమస్తే. నేను మీ జాహ్నవి. సో, అందరూ బాగున్నారు కదా! సో, అలాగే ఈరోజు కూడా ఒక సరికొత్త టాపిక్‌తో మీ ముందుకొచ్చేసాము. మరి డీటెయిల్డ్‌గా మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు. వెల్‌నెస్ కోచ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ట్రైనర్, న్యూట్రిషనిస్ట్ మన డాక్టర్ వర్లు గారు. హలో సార్ నమస్తే. నమస్తే. సరే ఈరోజు నేను మిమ్మల్ని అడగాలనుకున్న క్వెషన్ నాది కాదు. కొంతమంది మన వ్యూవర్స్ అడుగుతున్న క్వెషన్ అంటే మీ అభిమానులు అడుగుతున్న క్వెషన్ ఏంటంటే, ఇంతకుముందు మీరు రెగ్యులర్‌గా క్లాసెస్ కండక్ట్ చేసేవారు సెమినార్స్. సో, ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్‌గా సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు. కానీ ఆ విషయము చాలామందికి తెలియట్లేదు. కొంతమందికి రీచ్ అయ్యింది. సో, ఇక్కడ వాళ్ళేమడుగుతున్నారు, "ఎందుకు క్లాసెస్ కండక్ట్ చేయట్లేదు సార్" అనేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మీరు హైదరాబాద్‌లో, బెంగుళూరులో, ఢిల్లీలో ఇండియా వైస్ బాగా కండక్ట్ చేసేవారు. సో, జనాల్లోకి వెళ్ళేది. ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా ఇంకా ఎక్కువగా రీచ్ అయింది కానీ, సో, చాలామంది మీరు క్లాసెస్ కండక్ట్ చేయట్లేదనే అనుకుంటున్నారు. సో, కొంతమంది మెసేజ్ పెడితే దానికి ఈ వీడియో చాలా అవసరం అనిపిచ్చింది. సో, మీరు ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. రీసెంట్‌గా శ్రీలంక వెళ్ళొచ్చారు. మళ్ళీ ఎళ్తున్నారు. నెక్స్ట్ భూటాన్ ట్రిప్ ఉంది. సో, ఇవన్నీ కూడా ఒకసారి మన వ్యూవర్స్‌కి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అసలు ఇండియాలో ఇంతకుముందు సెమినార్స్ కండక్ట్ చేసింది మీరు. ఇప్పుడెందుకు వేరే దేశాలలో సెమినార్స్ కండక్ట్ చేస్తున్నారు? సెమినార్ కమ్ టూరిజం 2 కూడా క్లబ్ చేస్తున్నాం అనమాట. ఓకే. అంటే ఇంతకుముందు మీరన్నట్టుగా హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, ఢిల్లీలో ప్రోగ్రామ్ చేశాము. హ్మ్. తర్వాత తాజ్ కృష్ణాలో ఒక 2 ఇయర్స్ వరుసగా ఎవ్రీ మంత్ ఒక ప్రోగ్రామ్ నడిచింది. తర్వాత ఏమిటంటే లేటెస్ట్ రీసెర్చ్ ఏమిటి అంటే మనుషులు కొత్త ప్లేసెస్ చూసినా, కొత్త మనుషుల్ని కలిసినా, ఉన్న ప్లేస్ మారినా కూడా ఏది ఫిజికల్‌గా, సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా, ఎడ్యుకేషనల్‌గా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి ఎన్నో స్టడీసు చెప్తున్నాయి. సో, మేము కూడా ఏమిటంటే సెమినార్స్ ప్లస్ టూరిజం 2 కలిపేసి క్లబ్ చేసేసి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మొన్న జనవరిలో శ్రీలంక వెళ్ళటం జరిగింది. తర్వాత మళ్ళీ మార్చ్‌లో 21 నుంచి 28 1 వీకు మళ్ళీ రెండో సెమినార్ శ్రీలంకలో జరుగుతుంది. తర్వాత మళ్ళీ హ్మ్. సెప్టెంబర్‌లో భూటాన్‌లో ఉంటుంది. ఇట్లా సెమినార్స్ అన్నిటి కూడా ఇంటర్నేషనల్‌గా చేయటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఒకటి సెమినార్స్ ఎక్కడైనా చేయాలి. ఎక్కడైనా అక్కడైనా అవును. చేయాలి. హ్మ్. తర్వాత ఏమిటంటే వాళ్ళు సొంతంగా వెళ్ళాలి అంటే, ఒక దేశాన్ని చూడాలి హ్మ్. అంటే చాలామందికి అవును. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అంటే తెలియనటువంటి ఒక భయం ఉంటది. అవును. నాకు అన్నోన్ పీపుల్‌తోని ఎలా ఉంటుందో, హ్మ్. ఇప్పుడు వీళ్ళతోని ట్రావెల్స్‌తోని వెళ్ళాననుకోండి, వాళ్ళంతా కొత్త వాళ్ళు ఉంటారు. ఎలా ఉంటుందో సరిగ్గా అనేది వాళ్ళకొక భయం ఉంటుంది. యెస్. వాళ్ళకి డబ్బులున్నా, టైమున్నా కూడా అవును. వెళ్ళటానికి ఒక హెసిటెన్సీ అనేది ఉంటుంది. ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మేమేంటి, ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాం అంటే వాళ్ళకి 100% భరోసా ఉంటుంది. భరోసా ఉంటుంది. దాంట్లో మోటివేషన్ ఉంటుంది. హ్మ్. ఇటు సెమినార్స్ ఉంటుంది. సెమినార్ అయిన తర్వాత ఏం చేస్తామంటే, ఒక 5 డేసు వాళ్ళకి టూర్ అక్కడ ఆ కంట్రీలో హ్మ్. ఉన్నటువంటి బెస్ట్ ప్లేసెస్ అన్నిటి కూడా చూపించడం జరుగుతుంది. మేమే అన్ని ఫ్లైట్సు, తర్వాత 5 స్టార్ హోటల్స్, తర్వాత అక్కడ లోకల్ ట్రావెల్, సైట్ సీయింగ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తామనమాట. తర్వాత ఫ్లైట్స్ కూడా కలిసి వెళ్తాం, కలిసి వస్తాం. దీంతోనేమిటంటే వాళ్ళకి హాయిగా ఇప్పుడు హైదరాబాద్‌లో సెమినార్ జరిగినట్టుగానే హ్మ్. ఉంటుంది. ఎలాంటి టెన్షను, యాంగ్జైటీ ఇలాంటివేమీ ఉండవు. హ్మ్. తర్వాత మాకున్నటువంటి ఎక్స్‌పీరియన్సు, రిసోర్సెస్ వీటితోని డెఫినిట్‌గా మిగతా వాళ్ళకంటే కూడా బాగా చేసే అవకాశం ప్రతిసారి ఉంటుంది. హుహుహు. తర్వాత కాస్ట్ చూసుకున్నా, ఏది చూసుకున్నా కూడా హ్మ్. తక్కువకి చేయగలుగుతాం అనమాట. ఓకే. సో, లాస్ట్ టైమ్ మీరు శ్రీలంక సెమినార్‌కి వెళ్ళినప్పుడు నేను చూసాను. వీడియోస్, పిక్చర్స్ అన్నీ. చంటి పాప 9 నెలల పాప నుంచి 70 సంవత్సరాల వయసా సార్? 81 ఇయర్స్ అండి. 81 ఇయర్స్. అంత ఏజ్ గ్రూప్ వరకు దాదాపు 170 మందిని మీరు ఆ ట్రిప్‌లో తీసుకెళ్లడం జరిగింది. సో, ఒక్కసారి ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా మన వ్యూవర్స్ కోసం షేర్ చేయండి సార్. అంటే ఇక్కడ నాతో పాటు ఏంటంటే మా గురువుగారు, ఆధ్యాత్మ గురువు శ్రీరామ్ సార్ ఉంటారు. యాహ్! వారు హ్యాపీనెస్ మీద అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ లాస్టింగ్ హ్యాపీనెస్ హ్మ్. అనే దాని మీద ఒకరోజు సెమినార్ కండక్ట్ చేస్తారు. నేను ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్స్ ఆఫ్ ద మైండ్, హ్మ్. అంటే మైండ్‌కి ఉన్నటువంటి మైండ్ రహస్యాలేమిటి, మైండ్ పవర్‌ని ఎలా వాడుకోవాలి అనే దాని మీద నేను ఒకరోజు సెమినార్ ఉంటుంది. ఆ తర్వాత రామాయణ టూర్ శ్రీలంక కాబట్టి అక్కడ రామాయణంలో మనకన్నా ప్లేసెస్ అన్నీ తెలుసు కదా! అవును. సో, సీతమ్మ వారి ఇయన్నీ కూడా ఆ ప్లేసెస్, శక్తిపీఠం ఉంది. తర్వాత ఆ ప్లేసెస్ అన్నిటిని కవర్ చేసి. చూపించడం, కవర్ చేయటం.
తర్వాత బీచెస్ బీచెస్ ఇవన్నీ కూడా మొత్తం టూరులో మొత్తం ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేయటం జరుగుతుంది. ఈసారి ఇంకా కొన్ని అంటే కొలంబో వాళ్ళ శ్రీలంక రాజధాని కదా, కొలంబో టూరు, అక్కడ ఉన్నటువంటి రివాల్వింగ్ రెస్టారెంట్ అని ఒకటి ఉంటుంది. ఆ రివాల్వింగ్ రెస్టారెంట్లో కూర్చుంటే 90 నిమిషాల్లో అది ఒక చుట్టూ తిరిగి వస్తుంది. గుండ్రంగా తిరిగి రావడానికి, అంటే భూమి తిరిగి రావడానికి ఒక చుట్టూ తిరగడానికి ఎంత పడుతుంది? 24 గంటలు పడుతుంది. అంటే కానీ భూమి తిరుగుతున్నట్టు మనకు అనిపించదు. సూర్యుడు మనకు మార్నింగ్ తూర్పున కనపడతాడు, సాయంత్రం అయ్యేవరకు పడమర కనపడతాడు. అంటే సూర్యుడు మనకి ఇటు కనపడ్డాడు కానీ భూమి తిరిగినట్లే. సూర్యుడు ఎప్పుడు కదలడు. మనకి ఇలా ఎందుకు కనపడుతుందంటే తిరిగింది మనం అనమాట. అలా నా రెస్టారెంట్లో మీకు అలాంటి అనుభవం వస్తుంది అనమాట. ఏది మీరు ఇక్కడ కూర్చొని డైనింగ్ చెప్పి కదులుదు అంతా కూడా ఫుడ్ అంతా తెచ్చుకొని 300 రకాల వెరైటీస్ ఉంటాయి. ఫుడ్స్ 300 వెరైటీస్ అన్నీ ఉంటాయి. ఇండియన్ ఉంటుంది, ఏషియన్ ఫుడ్స్ అన్నీ ఉంటాయి, తర్వాత యూరోపియన్ ఉంటుంది, అన్ని రకాల కాంటినెంటల్ ఫుడ్ అంతా శ్రీలంకన్ ఉంటుంది. 300 వెరైటీస్ ఆఫ్ ఫుడ్ సర్వ్ చేస్తారు వాళ్ళు అక్కడ. సో మీరంతా అన్ని తిని, అంటే అన్ని 300 తినాల్సిన అవసరం లేదు, ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటారు. తిని చూసి మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు ఒక అరగంట అయిన తర్వాత మీ దగ్గర ఇక్కడున్న మీ ఒక స్తంభం ఉందనుకోండి, అది జరుగుతుంది అనమాట. జరిగి మీకు ఇటుపక్కకు వస్తుంది. అంటే దాన్ని బట్టి మీరు కదిలినట్టు తెలుస్తుంది. అలాంటి హోటల్లో ఎక్స్పీరియన్స్ ఆ టవర్ ఉంటుంది అనమాట. టాలెస్ట్ సౌత్ ఏషియాలో టాలెస్ట్ టవర్ అని, అక్కడ లోటస్ టవర్ అని ఉంటుంది. ఆ టవర్ విజిటింగు, తర్వాత అక్కడ పైనుంచి చూస్తే అక్కడ శ్రీలంక అంతా సరౌండెడ్ బై సీ కదా, సముద్రం. ఆ సముద్రము తర్వాత సిటీ మొత్తం కూడా కనపడుతుంది. అది చూసుకొని దీంట్లో కూర్చొని డైనింగ్ ఎక్స్పీరియన్స్, భూమి తిరిగిన అనుభవం ఎలా ఉంటుందనేది ఒక అనుభూతికి వస్తుంది. అలాంటిది కూడా ఈసారి సెకండ్ ట్రిప్లో యాడ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఫస్ట్ ట్రిప్తో ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో ఇవ్వాలి నెక్స్ట్ అనేది. సో ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రొవైడ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సెమినార్స్ ఎలాగ ఉంటాయి, ఏది హైదరాబాద్లో ఉన్న సెమినార్ చేస్తాం, తర్వాత శ్రీలంకలో భూటాన్లో ఎక్కడైనా సెమినార్స్ ఉంటాయి. సెమినార్స్ ప్లస్ ఈ టూరిజం కూడా ఉంటుందన్నమాట. మనిషికి ఏమిటంటే మీకు అమెరికాలో సాలిగ్మన్ అని ఒక గ్రేట్ సైకాలజిస్ట్ ఉన్నాడు, పాజిటివ్ సైకాలజీ పితామహుడు అంటారు. ఆయన హ్యాపీనెస్ మీద, మనిషికి ఆనందం ఎక్కడుంది అనే దాని మీద చాలా సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తున్నాడు, కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాడు. ఇవాళ వరల్డ్లో ఆయన్ని హ్యాపీనెస్ పితామహుడు, పాజిటివ్ సైకాలజీ పితామహుడు అని చెప్పేసి చెప్పుకుంటారు. ఆయన చెప్పింది ఏమిటంటే మనిషికి ఆనందం ఎక్కువ లాస్టింగ్ హ్యాపీనెస్ అంటారు. లాస్టింగ్ హ్యాపీనెస్ అంటే ఎక్కువ కాలం నిలిచే ఆనందం దేంట్లో ఉంటుంది అంటే, మీరు వస్తువులు కొంటే ఉండదు. మనం ఏమిటి కారు కొన్నారనుకోండి, మీకు 6 నెలల్లో ఆ కారు ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ జాయ్ పోతుంది. తర్వాత ఇంకేదైనా వస్తువు ఏది కొన్నా కూడా వస్తువుల మీద ఖర్చు పెట్టింది కొంతకాలం మాత్రమే ఉంటుంది. కానీ ఒక ఎక్స్పీరియన్స్ మీద ఖర్చు పెట్టినటువంటి ఒక ఉంటుంది చూసారు, అది లాస్టింగ్ అంటే ఎక్కువ కాలం, చాలా ఎక్కువ కాలం, జీవితకాలం కూడా ఉండొచ్చు కొంతమందికి. ఆ రోజు నేను శ్రీలంకలో ఎలా గడిపాను, ఆ అనుభవం వచ్చినప్పుడు ఆ మనుషులు గుర్తుకొస్తారు, అక్కడ మీరు ఫీల్ అయిన ఫీలింగ్స్ అన్నీ గుర్తుకొస్తాయి. సో ఆయన రికమెండేషన్ ఏమిటి అంటే, మీరు హ్యాపీనెస్, లాస్టింగ్ హ్యాపీనెస్ రావాలి అంటే, ఎక్కువ కాలం హ్యాపీనెస్ కొనసాగాలి అంటే ఎక్స్పీరియన్సెస్ మీద డబ్బులు ఖర్చు పెట్టండి, వస్తువుల మీద కాదు అని ఆయన ఎంతో రీసెర్చ్ చేసి, ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి, ఎంతో రీసెర్చ్ చేసి తేల్చినటువంటి విషయం. సో కాబట్టి దీంట్లో ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా ఇది. ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే, వేరే టూర్లలో వెళ్ళారనుకోండి, మీరు వెళ్తే అంత అన్నోన్ పీపుల్ ఉంటారు. మీరు మీ 3-4 తప్పిస్తే అంత కొత్త వాళ్ళతో ఎలా కుదురుతుందో అనే ఒక ఇది ఉంటుంది. ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే వస్తారనమాట. అంతా కూడా దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా తెలిసిన వాళ్ళు, ప్లస్ మేము పరిచయం ఉన్న వాళ్ళు ఉంటాం. ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి లాస్ట్ టైం అందరూ ఆల్మోస్ట్ అలానే. అండ్ ఇవాళ రేపు చాలా మంది డిప్రెషన్స్లో ఉంటున్నారు. డబ్బులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి, డిప్రెషన్ కూడా ఉంటుంది, మనసుకి ప్రశాంతత ఉండట్లేదు. వాళ్ళకు కూడా ఈ సెమినార్ యూజ్ అవుతుంది. కరెక్ట్ అండి. అదే రీసెర్చ్ ఏంటంటే, మీకు ఒక ప్లేస్ మారితే, ఒక కొత్త అనుభవం కలిగితే ఫిజికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు శ్రీలంక వెళ్ళారనుకుంటే అక్కడ కొన్ని గుళ్ళకి నడుస్తారు, ఆ ప్లేస్ని చూస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. తర్వాత మీకు కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, అక్కడ కల్చరు ఇంట్రడ్యూస్ అవుతుంది. తర్వాత వీళ్ళతో మాట్లాడుకుంటారు కదా, ఇక్కడ ఇంట్లో ఉంటే మనం ఇంట్లో వాళ్ళతో మాట్లాడటానికే టైం ఉండలేదు. సో అక్కడ ఫిజికల్గా బాగా బాండ్ ఏర్పడుతుంది, ఆ క్లోజ్నెస్ వస్తుంది. దాంతో ఇమోషనల్, సైకలాజికల్ హెల్త్ బాగా పెరుగుతుంది. అసలు ఉన్న ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారితేనే, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి, 2 రోజులు విజయవాడ వెళ్ళినా కూడా మీ
సైకలాజికల్ హెల్త్ పెరుగుతుంది. అవును. దట్ ఈస్ వాట్ లాస్ట్ టైం మీరు లాస్ట్ ఇయర్ మీరు ఇలానే చెప్తే నేను సింగిల్గా ట్రావెల్ కూడా చేశాను. దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేశాను. సింగిల్ ట్రావెలింగ్ సూపర్ అనిపించింది. సోలో ట్రావెల్ కూడా ఇప్పుడు పాపులర్. సోలో చేసుకోవచ్చు, గ్రూప్తో ఉంటే ఇంకా జాయ్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఒకళ్ళు వెళ్ళి మనం ఒక ప్లేస్ చూసే బదులు మన ఫ్రెండ్స్తోని మనకి ఇష్టమైన వ్యక్తులతో కలిసి చూసాం అనుకోండి, ఇంకా జాయ్ 2-3 రెట్లు పెరుగుతుంది అనమాట. ఈ ఉద్దేశంతో ఏం చేస్తామంటే ఇప్పుడు మా సెమినార్లన్నీ కూడా ఇంటర్నేషనల్గా ఒక్కొక్కసారి ఒక్కొక్క దేశంలో కండక్ట్ చేయాలని డిసైడ్ చేశాము. 21 నుంచి 28 వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ భూటాన్లో ఒక సెమినారు, ఆ తర్వాత ఇంకొక దేశంలో, అలా సెమినార్స్ అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ కోసం, ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ హ్యాపీనెస్. ఇవి ఎలాగుంటాయి సెమినార్స్ ఎప్పుడు కూడా మన చేసేది మెయిన్ సెమినార్ పర్పస్. మేము తీసుకెళ్ళడం సెమినార్ లేదనుకోండి టూర్ ఉండదు. సెమినార్కి వెళ్తున్నాం కాబట్టి టూర్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎలాగూ ఫ్లైట్ ఛార్జెస్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కదా. కాబట్టి సో నేను ఎవరికి చెప్పానో వాళ్ళు రెడీగా ఉన్నారు సార్, వాళ్ళు రావడానికి చాలా ఇష్టపడుతున్నారు. సో ఇంత మంచి అవకాశం నాకే అనిపించింది. సో అందరూ అనుకుంటున్నారు మీరు సెమినార్స్ కండక్ట్ చేయట్లేదు, బేసిక్గా జనాలకి తెలియట్లేదు. ఈ అవేర్నెస్ కూడా అవసరం. మీరు కండక్ట్ చేస్తున్నారు పలానా ప్లేస్ అని, ఇంట్రెస్ట్ ఉండి టైం ఉండి డబ్బులు ఉన్న వాళ్ళు హ్యాపీగా వస్తారు, జాయిన్ అవుతారు. వాళ్ళకు కూడా ఒక అనుభవం ఉంటుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇది మీరు ఇలా కండక్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదే మా గురువు గారు శ్రీరామ్ సార్ చెప్తారు, టు ఎర్న్ ఈస్ టు బర్న్ అని. మనం సంపాదించేది ఖర్చు పెట్టుకోవడానికి. అసలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదనుకోండి, సంపాదించాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు. సో మనం ఖర్చు పెట్టుకున్నదే మంది. అండ్ మన సెల్ఫ్ హ్యాపీనెస్ చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఎస్. కాబట్టి డబ్బు అంటే వృధా చేయమని కాదు, మన సైకలాజికల్ హెల్త్ ముఖ్యం, మన ఫిజికల్ హెల్త్ ముఖ్యం కదా. కాబట్టి మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడం అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మనం జనరల్గా ఏం చేస్తాం, పిల్లల కోసం ఖర్చు పెడతాము, పేరెంట్స్ కోసం ఖర్చు పెడతాము, ఫ్రెండ్స్ కోసం ఖర్చు పెడతాం. మన కోసం కూడా ఖర్చు పెట్టుకోవడం అనేది జీవితంలో ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. మనం బాగా ఉంటేనే, మన హెల్త్ బాగుంటేనే మెంటల్గా ఫిజికల్గా మిగతా వాళ్ళని కూడా చూసుకోగలుగుతాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మనకు ఇంకో జన్మ ఉందో లేదో తెలియదు. సో ఈ భూగ్రహం మనిషి జన్మ ఉంటుందో లేదో కూడా తెలియదు. సో వీళ్ళంత వరకు ఈ సృష్టికర్త సృష్టించినటువంటి సృష్టిలో విశేషాలని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్లేసెస్ని వీళ్ళంత వరకు మన స్తోమతను బట్టి మనం కనీసం ఇంటర్నేషనల్ కాకపోతే ఇక్కడ లోకల్గానైనా ఏదైనా చిన్న ట్రిప్పులు వెళ్ళటం అనేది సైకలాజికల్ హెల్త్ని పెంచుతుంది. అందరూ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలని లేదు, అంత స్తోమత ఉంటే చేస్తే మంచిది. ఒక ప్లేస్ మారటంతోనే మనిషికి చాలా లాభం ఉంటుంది. ఎస్. అండ్ చాలా మందికి ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలి అన్నప్పుడు కొన్ని భయాలు కూడా ఉంటాయి. ఇంట్లో గ్రూప్ ట్రావెలింగ్ చేసినప్పుడు భయం కూడా పోతుంది. తర్వాత దీంట్లో ఏమిటంటే వీసా, పాస్పోర్ట్ అన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి, సో నాకు ఆల్రెడీ వచ్చేసింది. అన్నీ మీరే చూసుకుంటారు కాబట్టి అవును, ఈసారి ఈ ట్రిప్లో నేను కూడా జాయిన్ అవుతున్నాను. సో హ్యాపీ టు షేర్. లాస్ట్ టైమ్ స్ట్రెంత్ ఎక్కువైపోయింది, సో ఇక్కడితో ఆగిపోండి అని కొంతమందిని ఆపేశారు. సో ఈసారి అయితే మెయిన్లీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈసారి అందరం జాయిన్ అవుతున్నాం. సో నేను కూడా ఈ నెక్స్ట్ శ్రీలంక టూర్ ట్రావెలింగ్కి వెళ్తున్నాను. మరి మీలో ఇదంతా విన్న తర్వాత చాలామందికి వెళ్ళాలి, ఒక్కసారి ఆ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చేయాలి, చూడాలి, ఒక 7 days ఈ ట్రిప్ ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం. సో డీటెయిల్స్ కోసం శ్రీలంక నెక్స్ట్ భూటాన్ ట్రిప్స్ వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలన్నా మీకోసం క్రింద డిస్ప్లేలో నెంబర్స్ ఇస్తాం, వాటికి డెఫినెట్గా కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ ఒకసారి అయితే చెక్ చేయండి. సో నిజంగా చాలా మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ని అందరికీ ఇస్తున్నారు. దాంట్లోనే మంచి హ్యాపీనెస్ అండ్ చాలా సేఫ్ జర్నీ అందరూ ఎంజాయ్ చేశారు. నేను దాదాపు చాలా మందితో మాట్లాడాను వెళ్ళొచ్చిన వాళ్ళలో. సో వాళ్ళైతే మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అండ్ ఈసారి డైరెక్ట్గానే ఉంటున్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ కూడా నేనైతే డెఫినెట్గా వీడియోస్ అయితే ఇస్తాను మీ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.